ఇరాన్లోని 3 అణు కేంద్రాలపై అమెరికా B-2 స్పిరిట్ బాంబర్లతో విరుచుకుపడ్డాయి. ఈ దాడులకు గాను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపారు. యుఎస్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం చరిత్రను మార్చేస్తుందన్నారు. అధ్యక్షుడు ట్రంప్కు అభినందనలు అన్న నెతన్యాహు అద్భుతమైన ధర్మబద్ధమైన శక్తితో ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నారని, ఈ నిర్ణయం సాహసోపేతమైనదని చెప్పారు. ఇది చరిత్రను మార్చేస్తుందన్న నెతన్యాహు ఆపరేషన్ రైజింగ్ లయన్ లో ఇజ్రాయెల్ అద్భుతమైన ప్రయోజనాలను అందుకుందన్నారు. అణు కేంద్రాల లక్ష్యంగా అమెరికా చేసిన దాడులు నిజంగా అద్వితీయమైనవని, భూమిపై మరే దేశం చేయలేనిది ట్రంప్ చేశారని అన్నారు. אחיי ואחיותיי, ממבצע עם כלביא אנחנו השגנו יחד הישגים חסרי תקדים בתולדות ישראל. אתם זוכרים שמתחילת המבצע אני הבטחתי לכם שמתקני הגרעין של איראן יושמדו בדרך זו או אחרת. ההבטחה הזו קוימה. לפני זמן קצר, בתיאום מלא ביני לבין הנשיא טראמפ ובתיאום מבצעי מלא בין צה"ל וצבא ארצות הברית, ארצות הברית תקפה את 3 מתקני הגרעין של איראן, פורדו, נתנז ואספהאן. בכך המשיכה ארצות הברית ביתר שאת ובעוצמה כבירה את התקיפות של צה"ל והמוסד על תוכנית הגרעין של איראן. התוכנית הזו אימה על עצם קיומנו, והיא גם סיכנה את שלום העולם כולו. מיד לאחר השלמת הפעולה, הנשיא טראמפ צלצל אליי. הייתה שיחה מאוד חמה, מאוד מרגשת. הוא בירך אותי, הוא בירך את צבאנו, הוא בירך את עמנו. ואני בירכתי אותו, את טייסי ארצות הברית ואת העם האמריקני. הנשיא טראמפ מנהיג בעוז את העולם החופשי. הוא ידיד ענק של ישראל, ידיד שלא היה כמותו. בשמי ובשם כל אזרחי ישראל, בשם העם היהודי כולו, אני מודה לו מעומק ליבי. ואני יודע, אזרחי ישראל, שאני מדבר מעומק הלב של כל אחד ואחת מכם. אנחנו עומדים יחד, אנחנו נלחמים יחד, ובעזרת השם אנחנו מנצחים יחד. כלשון פרשת השבוע, עלו נעלה, כי יכול נוכל להם. אזרחי ישראל. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారింది. ఒకరిపై ఒకరు భీకర దాడులు చేసుకుంటున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని మట్టుబెట్టాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. దీంతో ప్రస్తుతం ఖమేనీ ఒక రహస్య బంకర్లో తలదాచుకుంటున్నారు. అయితే ప్రాణభయంతో ముందస్తుగానే ఖమేనీ తన వారసుడి ఎంపికపై కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బంకర్ నుంచి ఆయన 3 మత పెద్దల పేర్లను సూచించినట్టు తెలుస్తోంది. కానీ అనూహ్యంగా అందులో అలీ ఖమేనీ కుమారుడు మొబ్జాబా పేరు లేదని సమాచారం. దీంతో గతంలో ఖమేనీ వారసుడిగా మొబ్జాబా నియామకం కాబోతున్నారనే ప్రచారానికి తెరపడింది. 86 ఏళ్ల ఖమేనీ ప్రస్తుతం టెహ్రాన్ సమీపంలోని ఓ బంకర్లో ఆశ్రయం పొందుతున్నాడు. అయితే ఇజ్రాయెల్ అమెరికా తనను హత్య చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉందనే నివేదికల నేపథ్యంలోనే ఖమేనీ తన వారసుడిని ఎంపిక చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. తనకు ఏదైనా హాని జరిగితే తాను సూచించిన 3 ఒకరిని సుప్రీం లీడర్ చేయాలని తమ దేశ ప్రతినిధులకు సూచించారు. సాధారణ సమయంలో కొత్త సుప్రీం లీడర్ను నియమించే ప్రక్రియకు నెలల తరబడి సమయం పడుతోంది. పలువురు అభ్యర్థులతో సుదీర్ఘ చర్చలు జరుపుతారు. కానీ ప్రస్తుతం దేశంలో ఘర్షణ వాతావరణం నెలకొన్నందున ఇస్లామిక్ రిపబ్లిక్ తన వారసత్వాన్ని కాపాడుకోవాలని ఖమేనీ కోరుకుంటున్నారు. అలాగే ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన అగ్ర సైనిక కమాండర్ల స్థానంలో ఖమేనీ కొత్త అధికారులను సైతం నియమించారు.